ఐసీయూ భూముల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. తక్షణమే చెట్ల నరికివేత పనులను ఆపేయాలంటూ ఆదేశించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు పనులు నిలిపివేయాలంటూ ఆర్డర్స్ ని పాస్ చేసింది సుప్రీంకోర్టు. మరి ముఖ్యంగా తెలంగాణ సీఎస్ పై సుప్రీంకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. చెట్ల కొట్టివేతపై సుమోటోగా విచారణ చేపట్టామంది సుప్రీంకోర్టు. హైకోర్టు రిజిస్ట్రార్ స్పాట్కు వెళ్లి రిపోర్ట్ ఇచ్చారంది సుప్రీంకోర్టు. హైకోర్టు రిజిస్ట్రార్ రిపోర్టు ఆధారంగా అక్కడ భారీ నిర్మాణం మొదలైందంటూ కూడా చెప్పుకొచ్చింది సుప్రీంకోర్టు. వెంటనే అక్కడ పనులను ఆపేయాలి, తక్షణమే నిలిపివేయాలంటూ చెప్పుకొచ్చింది సుప్రీంకోర్టు. ఏదైనా ఉల్లంఘన జరిగితే సిఎస్టీ బాధ్యత. అవును, ఏదైనా ఉల్లంఘన జరిగితే సిఎస్టీ చీఫ్ సెక్రటరీదే బాధ్యత అంటూ చెప్పుకొచ్చింది సుప్రీంకోర్టు ధర్మాసనం. ఈ నెల రోజుల్లో నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలంటూ చెప్పుకొచ్చింది. ఈ నెల 16లోగా అఫిడవిట్ దాఖలు చేయాలంటూ సిఎస్కు ఆదేశించింది. మరి ముఖ్యంగా ఈ నేపథ్యంలో ఎందుకంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి గత కొన్ని రోజులుగా ఎటువంటి వ్యవహారం జరుగుతుందో మనం చూసాం. ఇక్కడ విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. ఇప్పుడు ఈ విషయం కాస్త సుప్రీంకోర్టుకు చేరుకుంది.